సినిమా చాలా ఉంది. చాలా. ఇలాంటి హెల్ప్లు ఎన్ని నేను దెబ్బ తినుకుంటూ కూడా ఇంకొకరికి హెల్ప్ చేసుకుంటూ యాక్చువల్లీ అదే 70 లక్షల దాకా ఏదో ఒక ఫ్రెండ్ని నమ్మి మోసపోయింది ఏదో ఉందంట, ఏందన్నా? అవునండి. అతను కూడా చాలా బాబాయ్ అని నాతో చాలా క్లోజ్గా ఉండేవాడు. నేను ఏ ప్రాపర్టీ చూసినా కూడా అది వద్దు బాగాలేదు, ఇది వద్దు బాగాలేదు, అది అని ఆఖరికి వాళ్ళ నాన్నని కూడా తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళ నాన్న కూడా ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పేసి అది ఈరోజు ఆ ప్రాపర్టీస్ నేను ఎంత తక్కువ అమౌంట్లో నాకు అప్పుడు దొరికిందంటే అంత తక్కువ అమౌంట్లో దొరికింది. దాన్ని వద్దని చెప్పేసి వదిలేపించి అన్నీ అట్లనే వదిలేపిస్తే ఈరోజు అవి ఒక్కొక్కటి 50 కోట్లు 100 కోట్లు అట్లాంటి ప్రాపర్టీస్ అవి. ఈవెన్ మణికొండలోనే 2 acres 11 lakhsకే ఇస్తామన్నారు. మణికొండలో 2 acres 11 lakhsకి ఇస్తామన్నారు. దాంట్లో ఇప్పుడు విల్లాలు కట్టినారు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టినారు. ఒక పక్కకంతా అపార్ట్మెంట్స్, ఒక పక్కకంతా విల్లాస్. అందులో ఒక 20 విల్లాలు వచ్చినా కూడా నా వంతుకి ఆ 2 acresకి 20 విల్లాలు వచ్చినా కూడా ఒక్కొక్క విల్లా 15 కోట్లు. చూడండి, పోనీ 10 విల్లాలు వచ్చినా 100 కోట్లు. ఎంత హ్యాపీగా ఉండేవాడిని. అయితే రాసి పెట్టుంటే వస్తుంది, రాసి పెట్టలేకపోతే. కానీ ఇట్లాంటి వాళ్ళు దుర్మార్గులు మంచి వాళ్ళను చూసి అట్లా మోసం చేయడం. ఆ రోజు నా దగ్గర ఆ డబ్బులు లాక్కోపోయి ఉంటే, అంత మోసం చేయకపోయి ఉంటే, ఆయన తీసుకెళ్ళకపోయి ఉంటే ఆ డబ్బులతో నేనేదో ఒక ప్రాపర్టీ కొనుక్కునేవాడిని. ఇప్పుడు ఆయన ఆ డబ్బులు ఇవ్వలేదు, ఆ డబ్బులు నా దగ్గర ఉంటే నేను ఏదైనా ప్రాపర్టీ మీద పెట్టేవాడిని. ఈరోజు అది నాకు మంచి అమౌంట్ను చేసి పెట్టేది. అది అంటే ఇప్పుడు ఇప్పటికీ ఇవ్వలేదు, అతను ఇవ్వలేదా? చూస్తా సంపాదించుకున్నావు పోనీ? నేనేం సంపాదించుకున్నా. వాడు తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంకో గమ్మత్ ఏంటంటే, తను ఏదైతే ప్రాపర్టీ ఇంకొకటి మాదాపూర్ దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గరనే, మాదాపూర్ చాలా 450 గజాలు ఎంతనో, అది మంచి ప్రాపర్టీ. దానికి ఆల్రెడీ 35 lakhs అడ్వాన్స్ ఇచ్చేసా. దాన్ని ఏమంటారు, అది LRS BRS ఏదో ఉంటుంది. ఆ LRS BRS అది ఉందేమో అడుగు అని అన్నాడు. నేను అడిగితే ఆ పెద్ద మనిషి అన్నాడు ఉంది, ఇస్తాను అన్నాడు. సరే రేపు వస్తాము అని అన్న తర్వాత మళ్ళీ వస్తున్నాం. ఉండకపోవచ్చు అది ఇదని నెగిటివ్ కామెంట్స్ అనమాట. సరే ఏదైతే రేపు ఇస్తానన్నారు కదా, రేపు చూద్దాంలే అని. నెక్స్ట్ డే వెళ్ళాను. నెక్స్ట్ డే వెళ్తే తను మరి బాగా బిజీ పర్సన్ నాకు తెలిసి. అప్పుడు మనకేమనిపించింది, వీడు అన్నదే కావచ్చేమో, ఆయన రేపిస్తా అన్నాడు ఇవ్వట్లేదు అనుకుంటున్నాం. కానీ ఆయనకున్న బిజీకి రేపు కాదు కదా, ఆయన వారం రోజులు నెల రోజులు ఎత్తికినా కూడా, ఎందుకంటే ఆయనకు చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆయనకి ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆయనకి అది స్లిప్ ఎడబెట్టినో దొరకలేదు ఆయన. లేదమ్మా దొరకలేదు, నేను చూస్తానమ్మా, తప్పకుండా చేస్తాను, నీకు అన్నీ చూపించిన తర్వాత తీసుకుందు కానీ, లేదంటే నీ డబ్బులు నువ్వు తీసుకుందు కానీ అంటే, ఇక వీడు లేదు తీసుకో, డబ్బులు తీసుకో. ఇక నేను ఆఖరికి అడిగేసా, సార్ నా డబ్బులు నాకు ఇవ్వండి, నేను వేరే ఏదో చిన్నది వచ్చింది తక్కువలో, అది తీసుకుంటాను సార్, ఇంకా ఇంత పెద్దది వద్దులేండి అది ఇదని అంటే, సరేనమ్మా అని చెప్పేసి అన్నట్టు. ఆయన నాకు పెద్ద వీరాభిమాని అంట. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికి రమ్మన్నాడు. ఇంటికి పోయి కూర్చున్న తర్వాత డ్రై ఫ్రూట్స్, బ్రేక్ఫాస్ట్ అన్నీ పెట్టి, అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలిచేసి, శివారెడ్డి వచ్చాడు అని, మా ఇంట్లో వాళ్ళందరూ మేము పెద్ద ఫ్యాను, నువ్వు మా ప్రాపర్టీ కొంటావేమో అని చాలా ఆనందంగా ఉండే, బట్ కొనకపోయినా సరే నువ్వు మా ఫ్యామిలీ మెంబర్వి, మా ఇంటికి వచ్చావు, అది చాలు అని చెప్పేసి యాస్టీస్గా నేను ఇచ్చిన అమౌంట్ యాస్టీస్గా తీసుకొచ్చి సంచిలో అట్లా టేబుల్ మీద పెట్టాడండి. నేను షాక్. ఎంత కట్ చేసుకొని ఇస్తాడో, లేకపోతే సగం ఈ రోజు ఇచ్చి సగం మళ్ళీ ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత అంటాడేమో అని అనుకున్నాను. ఏమీ లేదు, ఇచ్చాడు. ఇప్పటి వరకు కూడా తను నా బెస్ట్ ఫ్రెండ్, అంత పెద్ద మనిషి. ప్రతి పండక్కి, ప్రతి విషయంలో, వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా, మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా, ఆయన మా ఇంటికి రావాల్సిందే వాళ్ళ ఫ్యామిలీతో, నేను వాళ్ళ ఇంటికి ఫ్యామిలీతో వెళ్ళాల్సిందే. సరదాకైనా సరే రామ్మా ఏం చేస్తున్నావు అని అంటే నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుంటాను. అంత మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి దగ్గర ప్రాపర్టీ కొననీయకుండా చేశాడు. ఈ పక్క వాళ్ళు దూరం అయ్యాడు కానీ ఆ ప్రాపర్టీ ఎవరైతే నేను కొనకుండా వదిలేశానో అతను మాత్రం నాకు ఇంకా దగ్గరనే ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, హరీష్ గాంధీ అని, చాలా మంచి వ్యక్తి. అంటే నువ్వు మామూలు